ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదువుతాను చూడండి. చిన్న పిల్లలారా అనే ఒక మాట ఉంది. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నీ వాక్యము ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడమని, నీ దైవజనుడిని మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకొని పుట్టుము వేయబడిన నీ బంగారు మాటల ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. చిన్న పిల్లలారా అని ఇక్కడ మొదలుపెట్టాడు. తర్వాత 13వ వచనం చూస్తే తండ్రులారా అన్నాడు. ఈ 13వ వచనంలోనే మరొక మాట యవ్వనస్తులారా అన్నాడు. ఈ రోజున మానవ జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. చిన్నపిల్లలు అనే మాటకు ముందుగా పుట్టిన పిల్లల్ని ఏమంటారండి? పుట్టిన పిల్లల్ని ఏమంటారు? శిశువులు అంటారు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం చదివితే, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, చూడండి ఇక్కడ ఉంది, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చిన్న పిల్లలకు ముందు ఉండే దశ ఏంటంటే శిశువులుగా ఉండే దశ. పుట్టిన పిల్లల్ని ఏమంటారు? శిశువులు. మనము కూడా ఎప్పుడైతే బాప్తిజం పొంది రక్షణ పొందుతామో మనం ఏ అనుభవాన్ని పొందుకున్నట్లు? క్రొత్త జన్మ అనుభవాన్ని పొందినట్లు. అందుకనే మనము రక్షణ పొందిన క్రొత్త వారం అయితే మనం ఎవరు అండి? శిశువులము. అయితే మనము ఆత్మీయమైన స్థితిలో ఎలాగున్నాం, ఏ దశలో ఉన్నాం, ఈ దశలు ఏంటో అనేది ఈ రోజున వాక్య సందేశం. శిశువులను ఏం చేస్తాం చెప్పండి? పాలు ఎవరు తాగిస్తారు? మనమే తాగిస్తాం. వాళ్ళకి ఉయ్యాలు కూడా వేస్తాం కదా. ఉయ్యాలు వేసి ఏం చేయాలి మనం? వాళ్ళకి నిద్ర రావాలంటే జోగు కట్టాలి. పుట్టిన వాళ్ళని అత్మాన ముద్దెట్టుకోవడం, వాళ్ళు ఏడిస్తే అన్నం తినిపించడం, చక్కగా గోరుముద్దలు తినిపించడం, లేక పాలు తాగిస్తారు వాళ్ళని కదా. పాలు అస్తమాన వాళ్ళకి వాళ్ళు అడగకపోయినా ఏడ్చేటప్పటికి ఆకలేస్తుందట పిల్లకి అని చెప్పి పాలు తాగిస్తారు. అన్నీ కదా. మొత్తానికి అది శిశు దశ. నిజంగానే ప్రభువుని నమ్మిన క్రొత్తలో మనం అలాంటి వాళ్ళమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చర్చికి రాగానే బైబిల్ వాక్యం టక్కున అందరికి సీనియర్స్ తీసేస్తూ ఉంటుంటే కొత్త వాళ్ళు ఏమనుకుంటారు? మనకేంటి రావట్లేదు అనుకుంటారు. పాపం కొరింది అంటే ఆది కాండంలో ఎదుగుతారు, ఎక్కడంటే అక్కడ ఎదుగుతారు. ఈ దశ అనేది ప్రతి వారికి ఉంటుంది. మనం కూడా అలాంటి వాళ్ళమే కాదా? ప్రతి వాళ్ళు అలాంటి వాళ్ళే. కానీ ఆ దశను మనం చాలా తొందరగా విడిచిపెట్టి చిన్న పిల్లలారా అనే దశకు మనము త్వరగా వెళ్ళాలి. మరి పాలు తాగే దశ ఎన్నాళ్ళు ఉంటుందండి? ఎన్నాళ్ళు ఉంటుంది? తీసుకొస్తారు కదా పిల్లల్ని, ఎన్నో నెలలు తీసుకొస్తారు ఇక్కడికి. దేనికోసం తీసుకొస్తారు? బలమైన అన్నం తినడానికి. అన్నప్రాసన చేయిస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా పాలు తాగాడు ఈ బాలుడు, ఈ శిశువు, ఇక్కడి నుంచి బలమైన ఆహారం తినాలి. పాలు తాగేంత వరకు కూడా వాళ్ళు తల్లి మీద ఆధారపడి ఉంటారు. పాలు తాగి అది మానిన తర్వాత బలమైన ఆహారం తిన్న తర్వాత వాళ్ళ ఎముకలలో ఏమొస్తుందంటే ఒక సత్తు వస్తుంది, బలం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే బోర్లా పడటం, తర్వాత నెమ్మదిగా కూర్చోవటం. కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? నిలబడతారు. నిలబడిన వాళ్ళు ఏం చేస్తారు? పరిగెడతారు. పరిగెట్టిన వాళ్ళు ఏం చేస్తారు? మనకి దొరకకుండా పరిగెడతారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చిన్నపిల్లల్ని పట్టుకోగలమా?
ఎందుకు? వాళ్ళు ఆడుతుంటుంటే మీరు పట్టుకుంటూ చూస్తాను. నిజంగానే బాల్య దశ అనేది మొదట బైబిల్ తీయటం, ఇదేంటి, అది ఎక్కడ ఉంది, మొదట ఏం అర్థం కాదు బైబిల్ అనేది. వాక్యం చెప్పేటప్పుడు కూడా క్రొత్త వాళ్ళకి చాలా క్రొత్తగానే ఉంటుంది, ఏదో అర్థం కాదు, పూర్తిగా వినలేరు, పూర్తిగా వినడానికి కూడా ఆసక్తి ఉండదు చెప్పాలంటే. కానీ కొద్ది రోజులకి పాలు విడిచిన తర్వాత ఇక్కడ పరమాన్నం తినిపించిన తర్వాత ఏంటి పిల్లల సంగతి? నెమ్మదిగా పలావ్ తెచ్చుకున్నది కొద్దిగా ముద్ద పెడతారు, ముద్ద తర్వాత కక్క పెడతారు, ఇంకా కక్క అంటారు అంతే. వాళ్ళు చిన్న పిల్లల దశ అనేది మనము నేర్చుకునే దశ. కూర్చోవడం నేర్చుకుంటాం, కూర్చొని ఇలా పడిపోతుంటుంటారు, మళ్ళీ కూర్చోబెడితే కొన్నాళ్ళకి వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. నిలబడతారు, నిలబడి పడిపోతూ ఉంటుంటారు. అలా నిలబెడతా ఉంటుంటే నిలబడే శక్తి వస్తుంది. నిలబడే వాళ్ళు కొద్ది రోజులకి నడిచే శక్తి వస్తుంది. అలాగే మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఇక్కడ అన్నాడు, చిన్న పిల్లలారా అంటున్నాడు. చిన్న పిల్లలు అలాగే ఉండరు, కానీ కొద్ది రోజులకి చాలాసార్లు పడిపోతారు. పడిపోయి ఇంకా పరిగెత్తడం చక్కగా నేర్చుకుంటారు. అస్తమానం ఇంకా పడిపోరు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెల్లిందా. మనం అనుకుంటాం వీళ్ళు పడిపోతారేమో, ఇది చేస్తారేమోనని. కానీ వాళ్ళకు కూడా ఏమి ఇస్తాడు దేవుడు? ఎదిగే కొద్దీ జ్ఞానము ఇస్తాడు. అలాగే ఆత్మీయమైన అంతస్తులో కూడా ప్రతి విశ్వాసి కూడా శిశువు దశ నుంచి ఒకళ్ళ మీద ఆధారపడే దశ నుంచి మనం ఏమవ్వాలంటే ఎదుగుదల మనలోనికి రావాలి. చిన్న పిల్లలారా అంటున్నాడు. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇక్కడ అంటున్నాడు, మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. కొంతమంది పసిపిల్లలు ఎవరు అసలు ఆత్మీయ స్థితిలో అంటే ఈ బైబిల్ చదవటం ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఎలాగుంటారంటే గాలికి కొట్టుకుని పోయే పొట్టు వలె ఉంటారట. వాళ్ళు పసిపిల్లలు. గాలికి కొట్టుకుని పోయే పొట్టు వలె ఉండటం ఏంటి? ఎక్కడికైనా బోధకు వెళ్ళామనుకోండి, బోధ వినటానికి ఆ వాక్యంలో తప్పుడు బోధలు చేసినా గ్రహించలేని స్థితి. తప్పుడు బోధలు చేస్తారు తెలుసా? కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కానీ దేవునిలో చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళు ఎవరు అంటే తప్పుడు బోధలు చేసినప్పుడు గ్రహించలేని వాళ్ళు. ఇక్కడ అంటున్నాడు చూడండి, మళ్ళా చదువుదాం. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అంటున్నాడు. చూడండి ఎన్ని మాటలు చెప్పాడు. కొంతమంది మనుషులు మాయోపాయముల చేత వంచన చేత కుయుక్తి చేత ఏదైనా చెప్పారనుకోండి, ఆత్మీయమైన స్థితిలో ఎదిగిన వారు అయితే ఆ కుయుక్తి మాటలు వినరు, కుయుక్తి బోధలు వినరు. అవ్వ దేని చేత మోసగించబడ్డది? అవ్వను సాతానుడు దేని చేత మోసగించాడు అంటే కుయుక్తి చేత. దేవుని మీదే చాడీలు చెప్పినప్పుడు అవ్వ నోరు మెదిపి దేవుని మీద ఎందుకు చాడీలు చెప్తున్నావు అని ఎందుకు చెప్పలేకపోయిందంటే చిన్న పిల్లలాగా ప్రవర్తించింది కదా. అందుకనే వాక్యములో మనం ఏమవ్వాలంటే ఎదిగిన వాళ్ళు అంటే ఏంటంటే ఎవరైనా చెడ్డ బోధ చేసినా చెడ్డ మాటలు చెప్పినా సరే కూడా వాటిని వినరు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పలానా వ్యక్తి అలాంటి వాడు అంటే కొంతమంది వెంటనే వినేస్తారు, కానీ కొంతమంది అలాంటి వాళ్ళు కాదు కదా అని ఆలోచన చేస్తారు. నిజంగా జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా చిన్న పిల్లలాగా ప్రవర్తించడు. చాక్లెట్ ఇస్తాను రా అంటే ఎవరు వెళ్తారు? పెద్దోళ్ళని తీసుకెళ్ళగలరా? చాక్లెట్ ఇస్తాను రా అంటే పిల్లల్ని చాక్లెట్ ఇస్తాను రా అంటే వస్తాను అంకులు అంటే వెళ్ళిపోతుంది. నిజంగానే అలాగే చాలామంది కుయుక్తి చేత మనల్ని వంచన చేసి గాలికి కొట్టుకుని పోయే పొట్టు వలె చేస్తారు. అలాగా పొట్టు వలె నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఇంకా చిన్న పిల్లల దశలో
ఉన్నట్లు. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు, అలా నడవకుండా ఉండాలంటే నువ్వు చిన్నపిల్లలాగా ఉండటానికి వీలు లేదు. కుయుక్తి మాటలకు మనం మోసపోవడానికి వీలు లేదు. ఒకవేళ మీటింగ్లకు వెళ్ళండి అంటే వెళ్ళండి, కానీ తప్పుడు బోధలు వచ్చినప్పుడు వాటిని మీరు విసర్జించుకునే శక్తి మీకు ఉండాలి. వాక్యం వినటం వల్ల మనకేమొస్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలుగుతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా? జ్ఞానవంతుడు అవుతాడు. ఏండి ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? పసిపిల్లలు లేకపోతే చిన్నపిల్లల మనస్తత్వం లేకుండా మనల్ని చేస్తుంది. చిన్నపిల్లలారా అంటే బాగా చిన్నపిల్లలని కాదు, ఆత్మీయమైన అంతస్తులో మనం చిన్నపిల్లలుగా ఉండటానికి వీలు లేదని అర్థం. ఇంకా చెప్పాలంటే తండ్రులారా అని ఉంది, 2 దశలు అయిపోయినాయి. 3వ దశ ఏంటి? తండ్రి దశ కాదు, అక్కడ తండ్రులారా అని మనం చదువుకున్నాం. తర్వాతదేంటి? యవ్వనస్తులారా అన్నాడు. చిన్నపిల్లల దశ అయిపోయిన తర్వాత, బాల్య దశ అయిపోయిన తర్వాత మానవ జీవితంలోనికి వచ్చే చాలా ప్రాముఖ్యమైన దశ, అందరూ ఇష్టపడే దశ ఏంటో తెలుసా? యవ్వన దశ. యవ్వనస్తులారా అని చెప్పి అక్కడ అంటాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఆత్మీయమైన స్థితిలో శిశువులుగానే ఉండిపోవడం మంచిది కాదు. అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్న వానికి జ్ఞానము కావాలి. తర్వాత మనం ఒక యవ్వన కాలంలోనికి అడుగుపెట్టిన ఒక యవ్వనస్తులు అనుకుంటే ఏంటి, యవ్వన కాలంలో చాలా ప్రాధాన్యమైన దశ అని ఎందుకంటానంటే, యవ్వనస్తుల్లో ఏముంటుంది చెప్పండి? శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకనే బాల్య దశలో ఉన్నవాళ్ళు కూడా తొందరగా యవ్వనస్తులు అయిపోవాలని చూస్తారు. మగోళ్ళైనా ఆడపిల్లలైనా. ఆడపిల్లలు ఏం చేస్తారో అద్దంలో చూసుకొని ఏంటి వాళ్ళ అమ్మ చీర కట్టేసుకుని ఇలా తిప్పేసుకుంటూ ఉంటారు. లేదంటే పెద్దోళ్ళలాగా అలాంటి కటింగ్లు ఎప్పుడు చేయించుకుంటానని కుర్రోళ్ళు అనుకుంటారు చిన్నప్పుడు పిల్లలు కదా. అయితే యవ్వన కాలం అందరూ ఇష్టపడేది. ఇంకా యవ్వన కాలం దాటనివ్వకుండా చూసుకుందామని చూస్తారు అందరూ. ఎందుకంటే ముసలోళ్ళు అయిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు ఏంటి. కానీ యవ్వన దశ అనేది ఏంటి, నిజంగానే మన యవ్వన శక్తిని దేవునికి మనం ఇవ్వాలి. దేవుడు అంటాడు ఏంటి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నన్ను ప్రేమించవలెను. అంటే మన యవ్వన శక్తిని ఎవరికి దారిపోయాలి? దేవునికి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొన్ని చర్చిస్లో ఇంజనీర్లు, డాక్టర్లు చదివిన వాళ్ళు కూడా ఏంటి, కొన్ని సంఘాలలో ఆ సంఘానికి ఎంత పరిచర్యలు చేస్తారో యవ్వనస్తులు. మన సంఘంలో కూడా చేస్తారు, నేను కాదనట్లేదు ఎప్పుడు కూడా. కానీ మీ యవ్వన జీవితాన్ని ప్రభువు కోసం ఏం చేయాలంటే అంకితం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు చదువులు మానేసి కాదు, ఏ పని చేసినా, ఏం చదువుకున్నా, ఏం జాబులు చేసినా సరే యవ్వన దశ అంతా కూడా దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నేను చాలాసార్లు చెప్తాను ఏంటి, యవ్వన కాలంలోనే దావీదు గొల్యాతుని చంపాడు. యవ్వన కాలంలోనే సొలొమోను ప్రపంచమంతా ఆశ్చర్యపోయే యెరూషలేము మందిరాన్ని కట్టాడు. ఏంటి, నేను నా సాక్ష్యం చెప్తాను. నేను 14-15 సంవత్సరాల వయసులోనే సభలకి కన్వీనర్ని. దేవునికి స్తోత్రం చెల్లిందా. అప్పుడు సంఘము లేదు, ఎవరు లేరు, మనుషులు లేరు. నేను ఒక్కడనే ఒక పనికుర్రోడిని తీసుకుని వెళ్ళి ఏంటి పోస్టల్స్ ఇక్కడి నుంచి యానం దాకా, జగ్గంపేట దాకా ఏంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్క చర్చి కూడా వదలకుండా పొరుగు ఊర్లో కూడా చర్చిలన్నీ కనుక్కొని మరీ అంటించేవాడిని పోస్టల్స్. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి పాంప్లెట్లు పట్టుకెళ్తే ఇంక తిరిగి రావడం లేదు. ప్రొద్దుట వెళ్తే మళ్ళీ అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేవాడిని. మళ్ళీ వ్యాపారం చూసుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళం అలాగా. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే యవ్వన కాలంలో దేవుడు నన్ను అలా వాడుకున్నాడు కాబట్టి ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మన యవ్వన శక్తిని, బలాన్ని ఏం చేసుకోకూడదు, దాచుకోకూడదు కదా. కొంతమంది పని అంటే ఎలాగుంటారండి, సైడ్ అయిపోతూ ఉంటుంటారు. యవ్వనస్తులే ఇంకా పెద్దోళ్ళే మోద్దాం అనుకుంటారు కొన్ని పనులు కదా. నీ యవ్వన బలాల్ని దాచుకోకు, దేవుని కోసము ఉపయోగించు. ఏంటి, యవ్వనస్తులారా మీరు ఎవరు అన్నాడు? బలవంతులు మీరు. ఆ బలాన్ని ఏం చేస్తావు కదా. కొంతమంది కండలు పెంచుతారు, అలాగ అద్దంలో చూసుకోవడానికి కాదు నీ కండలు, దాన్ని కరగబెట్టు దేవుని కోసం. నిజంగానే మన యవ్వన బలాన్ని దేవునికి మనం సమర్పణ చేయాలి. ఈ రోజున యవ్వనస్తులు ముసలోళ్ళ కంటే అలసిపోతున్నారు, అదేంటో కానీ
ఏంటి ముసలోళ్ళకున్న బలం కూడా ఎందుకు ఉండట్లేదంటే నువ్వు దేవుని పనికి నీ శక్తిని దాచుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ నీ శక్తిని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడు. నీకు నూతన బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే యవ్వనులు దేవునికి అవసరము. మన యేసయ్య కూడా యవ్వనస్తుడిగా ఉండగానే 33.5 సంవత్సరాల యవ్వన కాలంలోని తన యవ్వన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మానవ జాతి కోసము చిందించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. యవ్వన కాలం చాలా గొప్పది, మంచిది. కానీ అంటాడు, వాక్యం చూపించడానికి టైం లేదు కానీ యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో ఉంటుంది, యవ్వనులట తప్పక తొట్టిల్లుదురు అంటాడు. యవ్వనులట ఏమవుతారట? తప్పక. అంటే యవ్వన కాలంలో ఆ వయసు అలాంటిది. తప్పక తొట్టిల్లుదురు అని రాశాడని తప్పక తొట్టిల్లవలసిన పని ఏమీ లేదు. అందుకనే ఒక వాక్యాన్ని బట్టే మనము ఎప్పుడు కూడా దాన్ని బట్టి తప్పక తొట్టిల్లుదురా, అయితే తొట్టిల్లాలి, తొట్టిల్లినా పర్వాలేదు, జారిపోయినా పర్వాలేదు, పాపం చేసినా పర్వాలేదు అనుకోవద్దు. ఇందాక నేను చెప్పాను, అబ్రహాం అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడకుండా ఉంటే ఇంకెంత బాగుండును. అప్పుడే మనకు వాక్యంలో ఉండే లోతు ఎత్తు అర్థమవుతుంది. తొట్టిల్లుదురు అంటే తప్పకుండా పాపం చేస్తారని కాదు. అందుకని అన్నాడు, యవ్వనస్తులు తొట్టిల్లకుండా ఉండాలంటే 119వ కీర్తనలో 9వ వచనం చదువుకోవాలా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? తన వాక్యము చేతనే కదా. దేవుని వాక్యం చేత ఏమవుతామంటే మనం అక్కడ క్రింద అంటాడు, మన హృదయంలో వాక్యం ఉంటే పాపము చెయ్యము. అందుకనే యవ్వనస్తులు బాగా వాక్యం చదివి వాక్యాన్ని, అందుకనే బాల్య దశ విడిపోయిన తర్వాత యవ్వనస్తులు కంఠస్థ వాక్యం కాదు, ఇక వాక్యాన్ని జాగ్రత్తగా చదివి వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే పాపానికి దూరంగా యోసేపు వలె పరిగెత్తగలరు. అప్పుడు మీ యవ్వన బలము దేవుని కోసం ఉపయోగపడుతుంది. ఉట్టి బలమే కాదు, పరిశుద్ధమైన బలాన్ని, పరిశుద్ధమైన మన యవ్వనాన్ని దేవునికి అర్పించాలి. యవ్వనస్తులు పని చేయటమే కాదు, పరిశుద్ధంగా జీవించాలి. పనికి మాలిన పనులు చేస్తా, పాటలు పాడేయడం, పనికి మాలిన చేస్తా సువార్త ప్రకటించడం, పనికి మాలిన పనులు చేస్తూనే వాక్యం బోధించేయడం, అది కాదు. నువ్వు పరిశుద్ధంగా దేవుని వాక్యాన్ని ఆచరిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ నీ యవ్వన కాలాన్ని ప్రభు కోసం ఖర్చు పెట్టాలి. ఈ యవ్వన కాలంలోనే ప్రధానము జరుగుతుంది. ప్రభు అయిన యేసుకి మనం ఏమవ్వాలంటే ప్రధానము చేయబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. తర్వాత పాత్ర తండ్రులారా అంటాడు కదండి. తండ్రి అంటే ఏంటో తెలుసా? యవనస్తుడికి వివాహం అయిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఎవరు పుడతారు? పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే ఏమంటారు చెప్పండి? తండ్రి. తండ్రి అంటే పరిపూర్ణుడు అని అర్థం. తండ్రి ఏం చేస్తాడంటే మళ్ళా తన పిల్లలకు అన్నీ నేర్పిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని ఆశ ఏంటో తెలుసా? ఒక క్రొత్తగా జన్మించిన విశ్వాసి శిశువుగా ఉండాలి, పాల వంటి వాక్యాన్ని త్రాగాలి, ఎదగాలి, చిన్న పిల్లలుగా ఉండి అన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఒక యవ్వన కాలం నుండే ఒక యవ్వనస్తుడు ఎలాగైతే దేవునికి పనికొచ్చే సాధనంగా ఉండి పవిత్రంగా జీవించాలో అలా ఉండి తండ్రి కావాలి. తండ్రి అయిన వాడు పరిపూర్ణుడుగా అయ్యి మరలా కొంతమందిని అతడు నడిపించాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మన జీవితాన్ని దేవుడు అలాగుండాలని ఆయన ఆశపడుతున్నాడు. కృప కలిగిన మా తండ్రి, నీ వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ నెలంతటికి కావాల్సిన ప్రతి అవసరతలు ఈ వారమంతా కూడా బిడ్డలు నడిపించండి. ఇదో తండ్రి, నీ మందిరంలో ఉండే సర్వ సంపదలతో ప్రభా బిడ్డలు వారి గృహాలకు వెళ్ళటానికి సహాయం చేయండి. శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం సమస్తమును బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ ఎండి రాజ్ ఎలోహియాసెడ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 33-7-2/1, కోరంగివార్ స్ట్రీట్, మెయిన్ మార్కెట్, కాకినాడ. మా ఫోన్ నంబర్ 9963925512.